ఇది మెయిన్ ఎంట్రన్స్. మొత్తం ఈ భూములలోకి పోవాలంటే ఇప్పటిదాకా మనం చూపించిన భూములు ఉన్నాయి కదా, మొత్తం దగ్గర దగ్గర 370 చిల్లర ఎకరాలకి సంబంధించిన ఈ మొత్తం బ్లూ కలర్ షీట్లు వేసిరు కదా, దీనికి సంబంధించిన ఎంట్రన్స్ ఈ కోహినూర్ గ్రూప్ అనే పేరు మీద ఈ బోర్డు పెట్టి రాసిరు కదా. ఇది మొత్తం ఇక ఈ బ్లూ షీట్లు మొత్తం 370 ఎకరాల రాకు ఉంటుంది. ఇక ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి వాళ్ళు గేట్ తీస్తేనే రైతులు లోపలికి పోవాలి. ఇట్లాంటి ఎంట్రన్స్లో దగ్గర దగ్గర ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయా 5 ఉంటాయా, 5 ఎంట్రన్స్లు ఉంటాయట ఇట్లాంటివి. ఇది నేను ఒక ఎంట్రన్స్ దగ్గర ఉన్నా, ఇది ఒక ఎంట్రన్స్. కొంతమంది రైతులు వచ్చి మనల్ని తీసుకొని వచ్చిర్రు కాబట్టి ఇప్పుడు లోపలికి పోగలుగుతున్నాం, లేకపోతేనైతే ఎవరు పోయే పరిస్థితి ఉండదు. ఒక్కసారి లోపలికి రా. ఇది ఇట్లా నుంచి లోపలికి వస్తే ఇంకో ఇక్కడ వాళ్ళ సెక్యూరిటీకి సంబంధించిన ఒక రూమ్ ఉంది. ఇక్కడ ఉంటారు. ఈ గేట్ లోపలికి వేసి ఉంటుంది, లోపలికి ఎవరిని రానియరుగా. ఇగో ఇది చూడు. ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళు చెప్తుంది ఏంటి అంటే ఏ బండిలకి కూడా నెంబర్ ప్లేట్లు ఉండేయట. చూడురు, మీరు చూస్తే అర్థమవుతుంది కూడా. దీనికి చూడుర్రి ఒక్కసారి. 68,000 తిరిగింది బండి. ఇది 68,000 తిరిగింది. ఇప్పటి వరకు నెంబర్ ప్లేట్ లేదు. 68,000 తిరిగింది బండి, ఇప్పటి వరకు నెంబర్ ప్లేట్ లేదు. ఇగో ఇక్కడ చూడండి, ఈ నెంబర్ ప్లేట్ మొత్తం పోయింది. ఒక్కసారి మీరు ఇటు రండి. ఆ నెంబర్ ప్లేట్ మొత్తం పోయింది. ఇక్కడ సగం ఉంది నెంబర్ ప్లేట్. ఇగో ఈ నెంబర్ ప్లేట్ తీసేసిరు. అంటే ఏంది, వాళ్ళు దేని మీద తిరుగుతున్నారు, ఏంది, వీళ్ళు ఎవరు అని ఐడెంటిఫికేషన్ లేకుండా ఉండడం కోసం అని ఇగో సగం నెంబర్ ఉంది తీసేసిరు. ఇది చూసిరు మీరు. ఇప్పుడు దీనికి నెంబర్ ప్లేట్లు ఉండవు. ఇది ఆఫీసు, ఇది ఒక ఆఫీసు. ఈడ అక్కడ మళ్ళీ మీకు బ్లూ కలర్ షీట్లు కనిపిస్తున్నాయి కదా కొన్ని, అవి వాళ్ళ ఆఫీస్లే. వీళ్ళు వచ్చి ఉండడానికి, ఇక్కడ ఉండడం కోసం అని సెక్యూరిటీ ఉండడం కోసం ఇది. వీళ్ళు సెక్యూరిటీ ఉంటారు ఇక్కడ. వాళ్ళు పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళకే లోపలికి రావాలి, ఇయ్యని వాళ్ళకి లోపలికి వచ్చేది లేదు. అక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది మీకు, కోహినూర్ గ్రూప్ అని. ఇక్కడ ఒక షెడ్ వేసిర్రు, అక్కడ ఒక షెడ్, అక్కడక్కడ ఇక ఈ షెడ్లు వేసి మొత్తం లోపలికి రానిచ్చేది లేదు. ఇప్పుడు ఇక్కడ ఇది ఒక ఎంట్రన్స్ అండి. ఒకటి ఎంట్రన్స్ మేడం. ఇట్లాంటి ఎంట్రన్స్లు ఎన్ని ఉంటాయి? మొత్తం 5 ఉంటాయి మేడం టోటల్ గా. ఎక్కడికక్కడ 5 ఉంటాయి. మొత్తం ఎన్ని ఎకరాలు ఇది? 373 ఎకరాలు మేడం ఇదంతా. 373 ఎకరాలకి మొత్తం ఎన్ని ఫ్యామిలీలు దగ్గర దగ్గర ఇప్పుడు దగ్గర మా తాతల ఫ్యామిలీలు వచ్చేసి 150 మేడం. ఇప్పుడు దాదాపు 700 ఫ్యామిలీలు ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ గా. ఇంతమంది కొట్లాడుతున్నారు. ఇప్పుడు ఇది మొత్తం రోజు వేసే ఉంటుందా ఈ డోర్లు? రోజు లాక్ వేసే మేడం. ఇప్పుడు మేము ఇందాక చూసాం కదా మేడం హనుమాన్ టెంపుల్, అక్కడ పూజ చేసుకొని రావాలంటే ఈ గేట్ బయట గంటన్నర వెయిట్ చేయాలి మేము. పోలీస్ సిబ్బందికి ఫోన్ చేసి వాళ్ళు రారు. పోలీసు వాళ్ళకి ఎందుకు ఫోన్ చేయాలి? వాళ్ళు రావాలంటే వీళ్ళు వాళ్ళ నెంబర్ పెట్టుకొని పోమంటారు మనల్ని. అరే బాబు మేము పూజ చేసుకొని పోతామని అన్నా కానీ వీళ్ళు విన్నారు. వీళ్ళు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు రారు. ఒక గంట తర్వాత వస్తారు వాళ్ళు, గంటన్నర తర్వాత. అయితే ఇదే కోహినూర్ గ్రూపు సంబంధించిన ఒక వ్యక్తి అస్మత్ అలీ అంటే ఆయన 2023లో ఇదే సుధాకర్ ఫామ్ హౌస్లో ఒక మాట అన్నాడు మేడం. ఐసే జమీన్ హో సిటీ మే హోనేతో మార్కే బగాతైతే. ఇలాంటి భూమి సిటీలో కనుక ఉండుంటే ఉరికిచ్చి కొడుతుండేనంట మమ్మల్ని. అస్మత్ అలీ అనే వ్యక్తి అంటాడు, కోహినూర్ గ్రూప్ సంబంధించిన అస్మత్ అలీ. అయితే నేనేమన్నా, అలీబాయ్ ఇది సిటీ కాదు, నాదర్గుల్లా భయపడేటోడు ఎవడు ఉండడు, అందరు పైల్వాన్లే ఉంటాడు బాయ్, అస్మత్ బాయ్ నువ్వు తెలుసుకుంటావు ముందు అని నేను జవాబు ఇచ్చిన అతనికి. ఇలాంటి భూమి సిటీలో కనుక ఉంటే ఉరికిచ్చి కొడుతుండేనంట మమ్మల్ని. మార్కే బగాదైతే ఐసే జమీన్ హో సిటీ మే హోనేతో అస్మత్ అలీ అంటాడు ఈ కోహినూర్ గ్రూప్ సంబంధించిన వ్యక్తి. ఇది పోషమ్మ గుడి. మామూలుగా ప్రతి సంవత్సరం ఆ ఊరోళ్ళందరూ బోనాలు తీసేటోళ్ళట. కానీ మొన్నగా వీళ్ళు మొత్తం ఈ షీట్లు వేసిన తర్వాత ఏమైంది, అందరూ ఒకటేసారి చెయ్యరు బోనాలు. వారం ఒక్కొక్కరు బోనాలు తీసుకొని వస్తే కుదరదు అని అందరికట వాళ్ళు పర్మిషన్ ఇచ్చిరట. మేము ఒకరోజు పర్మిషన్ ఇస్తాం, ఇచ్చిన రోజు వచ్చి బోనాలు చేసుకోర్రి అని. ఇక ఊరందరు కలిపి ఒక్క బోనం చేసి దేవుడికి ఎక్కిచ్చిరట. మామూలుగా అయితే ఎవ్రీ ఇయర్ ఎట్లుంటుంది అంటే ఎవరికి వీలైన ఆ వారం వాళ్ళు బోనాలు తెచ్చుకొని ఇచ్చేటోళ్ళు అమ్మకు. కానీ అందరిని ఒకటేసారి ఒక వారం ఇస్తే ఆ వారం తీసుకొని వచ్చి బోనాలు చేసుకున్నారట. మొత్తం 4 గుళ్ళు ఉన్నాయని చెప్పినాం కదా మనం. ఇంతకుముందు ఆడ హనుమాన్ గుడి చూపించిన నేను మీకు. ఇప్పుడు ఇది పోచమ్మ గుడి. ఏంది ఇప్పుడు ఇక్కడ కూడా రాణిస్తలేరా? ఇప్పుడు మేము ఇక్కడ రానియట్లేదు మేడం. ఇక్కడ ఇంతకుముందు ఎట్లా అంటే రైతులందరూ పంట వేసుకున్నప్పుడు పంట కోసుకుంటారా మేడం, దాన్ని ఫస్ట్ పంట తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కొబ్బరికాయ కొట్టి పంట వర్షాన్ని అవన్నీ కోసేది. ఇయర్ బోనాలు చేసేది మేడం. ఇక్కడ ఓవర్ ఇండివిజువల్ బోనాలు తెచ్చి చేసేది. అయితే మొన్న లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే ఇండివిజువల్ వస్తే కదని మమ్మల్ని రానియలేదు. ఊరు మొత్తానికి కలిసి ఒక 5 బోనాలు తీసిపిచ్చి ఇక్కడనే వేసుకొని ఇక్కడనే తినేసి వెళ్ళిపోయినా మేడం. అంతకుముందు ఏమి ఇండివిజువల్ ఊరు నుంచి వచ్చేసి చేసేసుకునేది. ఇట్లా చేసేది మేడం ఇంతకుముందు. ఇక్కడ ఇది ఎవరైనా పంట ఫస్ట్ ఈ పొలంలో ఎవరైనా సరే పంట కోసుకునేటప్పుడు ఫస్ట్ ఇక్కడ పెట్టిన తర్వాతనే పంట స్టార్ట్ చేయడం చేసేది మేడం. అది
వరిసేను కోయడం కానీ ఏమన్నా జొన్న కంకులు కోయడం కానీ అవన్నీ ఫస్ట్ అది చేసేది మేడం. దేవుణ్ణి కూడా బంధించినట్టే ఇక అంతే కదా, ఒక రకంగా అదే మేడం. ఒక రకంగా అంతే కదా. మీరు చెప్పిన విధంగానే ఇప్పుడు వాళ్ళకు అనుకూలమైన సమయం ఉంటుంది కదా మేడం. మేము చెప్పినట్టుగానే మీరు రావాలి గుడికి. మేము ఎప్పుడైతే చెప్తామో ఆ సమయంలో రావాలి. అంతేగాని మీకు నచ్చిన ఇప్పుడు మనకు ఎట్లుంటుంది మేడం, ఆదివారం అని, మంగళవారం అని, శుక్రవారం అని ఉంటుంది. ఆ వారాలలో వస్తాం. అట్లా కాదు, మేము చెప్పిన టైంలో మీరు వచ్చి గుడి మొక్కాలి. అంతేగాని గుడికి వచ్చి మొక్కాలి. మీ ఇష్టం ఉన్నట్టు వస్తే కాదు, మేము చెప్పిన టైంలో మీరు రావాలి. ఇదివరకు ఎట్లుంటుండే, ఇప్పుడు మా తమ్ముడు చెప్పినట్టుగా ఎవరైతే ఫస్ట్ పంట కోస్తారో మేడం, కోసే ముందు కోసి ఇక్కడ వచ్చి అమ్మవారి దగ్గర సమర్పించి పంట కోయడం స్టార్ట్ చేసి మళ్ళీ తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ బోనం తీసుకొచ్చి మళ్ళీ బోనం అమ్మవారికి సమర్పిస్తుండే. అట్లా చేసేవాళ్ళు మా తాతలు తండ్రులు. ఇప్పుడు మాకు ఆ హక్కు అనేది మేము వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకునే పరిస్థితి వచ్చింది ఇక్కడ వీళ్ళ దగ్గర, కోయినూరు వాళ్ళ దగ్గర. ఇప్పుడు గుడికి దేవుడు పిలిచినప్పుడు మనం వస్తాం గుడి దగ్గరికి, దేవుడు పిలిచినప్పుడు వస్తాం మనం, లేకపోతే మనకి దేవునితోనే మన బాధలు చెప్పుకోవాలనుకున్నప్పుడు వస్తాం. కానీ ఇక్కడ వీళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్న గుళ్ళ దగ్గరికి రావాలంటే వాళ్ళు పర్మిషన్లు ఇవ్వాలి. నిర్బంధించినట్టు కాదా దేవుణ్ణి కూడా? ఏం పాలన ఇక ఇది, ఏం పాలన అంటారు దీన్ని? ఇప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు మీరు పోతాము అంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తే రావాలి, ఇడికి పర్మిషన్ ఇస్తే రావాలి. వాళ్ళు మాతో పాటుగా ఒక మొబైల్ వస్తుంది, 2 బైకులు వస్తాయి పోలీసులు. వాళ్ళు మేము ఇక్కడ ఉండి బోనం చేసి ఇక్కడ ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ అయ్యేదాకా మా వెంబడి ఉంటారు. మేము వెళ్ళిపోయిన తర్వాత గేట్ దాటిన తర్వాత వాళ్ళు పోలీసులు అప్పుడు వెళ్తారు. అప్పటిదాకా ఇక్కడనే ఉంటారు వాళ్ళు. మమ్మల్ని గిట అప్పటికిట లేట్ చేయకండి, తొందర చేయండి అని చెప్పేసి తొందర పెడుతుంటారు మమ్మల్ని. అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడు భక్తితో చేస్తున్నప్పుడు నిదానంగా చేస్తాం. ఏదైనా మనం అన్నం తినేటప్పుడు నిదానంగా తింటే కడుపుకి పడుతుంది. అది అమ్మవారికి చేసేటప్పటికైనా నిదానంగా చేయాలి. అలా కాకుండా అడవేడి చేస్తుంటే ఇంకా అమ్మవారికి మనం చేసిన భక్తి తృప్తి ఏముంటుంది, అట్లా చేస్తుంటారు వీళ్ళు. ఇంకొకటి మేడం, ఇక్కడికి టెంకాయలు కానీ ఏదైనా మనం పూజా సామాగ్రి తెస్తాం కదా, ఆ సామాగ్రి తెచ్చుకుని వస్తాం కదా దారి నుంచి, వాళ్ళు సీసీ ఫుటేజ్ తీసుకొని మాకు అంటే మమ్మల్ని కొట్టడానికి అంటే అటెంప్ట్ మర్డర్ చేయడానికి అని చెప్పేసి కేసు పెడుతుర్రు. ఈ మధ్య నిన్న మొన్న జరిగింది. అంటే మమ్మల్ని కొట్టడానికి వచ్చారని చెప్పేసి కేసు పెట్టారు మా వాళ్ళకు ఒక 5 మంది మీద. మేము అందరం ఒక 150 మంది వచ్చినాము. 5 మంది మీదనే కేసు పెట్టారు, మీరు చంపడానికి వచ్చారని చెప్పేసి.